అయితే ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎట్లా చూస్తారంటే మీరు సపోర్టెడేనా? అంటే తీన్మార్ మల్లయ్య కొట్లాడింది ఏంటిదండి? బహుజనుల కోసం కొట్లాడుతా అన్నాడు, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. ₹1 కావాలి ఛాయ పైసలు దేదో అనేసి గూగుల్ పే కరో అనేసి నెంబర్ ఇచ్చిండు, కింద నెంబర్ చూపించి దానం చేయమన్నాడు. కింద దానం చేయమన్నాడు. మీది మోటార్లకు వెళ్ళి పోయి 8-9 కోట్లు పెట్టి సభలు పెడతాడు. మరి పైసలు ఉప్పల్ నుంచి వరంగల్కి, మరి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ విధానాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టినవు? ఆ తాకట్టు పెట్టి ఎవరి దగ్గర పైసలు తెచ్చినావు? నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకుంటానంటాను, స్వాగతిస్తాను. కానీ బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టుగానే అందరినీ ఏకంగండి అని చెప్పేసి వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి నాకు మంత్రి పదవి కావాలని బ్లాక్మెయిల్ చేయవా? రేపు నేను మంత్రి పదవి కోసమే చేస్తున్నావు అని మేము అనుకుంటున్నాము. ఆయన చిత్తశుద్ధి లేనోడు. ఒక దాని మీద, ఒక స్టాండ్ మీద ఉండడు. ఎప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా రంగులు మారుస్తాడు. మొన్ననేమో కేసీఆర్ గారి సర్వే బాగున్నది అని చెప్పిండు, ఇవాళ ఏం చెప్పిండు? కులగణన సర్వే బాగున్నది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? కులగణన సర్వే పత్రాలను నన్ను జనాలు నమ్మరు, మళ్ళీ నా మీద మన్ను ఓతారు, దుమ్ము ఓతారు, వ్యతిరేకత అనేసి తగలబెట్టిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి కొట్లాడితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. బీసీల గురించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయి. బీసీ మాలాంటి వాళ్ళము ఎంతో మంది మీ పైసలు లేకున్నా కూడా, ఆర్థికంగా లేకున్నా కూడా రాజకీయాలు రావాలి, ప్రజలకి ఏదో చేయాలని అనుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ బాగుపరచు. నీ బ్లాక్ మెయిల్ అధికారంలో ఉండి కొట్లాడితే తొందరగా సాధ్యమవుతుంది అనుకోవచ్చు కదా. అధికారం దేనికోసం అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉండి కొట్లాడాలనుకుంటే తెలంగాణ వచ్చేదా? పదవుల కోసం పెదవులు మూస్తే తెలంగాణ వచ్చేదా? పదవులను తృణప్రాయంగా రాజీనామాలు చేసి కదా. తీన్మార్ మల్లన్న పెదవులు మూసలేడు కదా. ఆ రెడ్లను సైతం ఇప్పుడు ఏదైతే అగ్రవర్ణ పార్టీగా, అంటే రెడ్ల పార్టీగా చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండి, ఆ కాంగ్రెస్ పార్టీ రెడ్లనే విపరీతంగా అదే ఆ రెడ్ల మోచేతి నీళ్లు తాగుకుంటేనే విపరీతంగా తిడుతున్నావు. మరి నీ వెనకాలన్న రెడ్డి ఎవరు? ఆ రెడ్డి ఎవరో ఇంకో రెడ్డిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఒక్క జానారెడ్డి అని మాట్లాడినావు. సర్వే చేయించింది రేవంత్ రెడ్డి, కులగణన వేసింది రేవంత్ రెడ్డి, సర్వే వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరికి. రేవంత్ రెడ్డిది లేకుండా ప్రభుత్వం చేయకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి ఆయనది లేకుండా ఏది కాదు. రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడట్లేదు అంటే సీనియర్ల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉన్నది, చేరుకు థ్రెట్ ఉన్నది అనేసి జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిండు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే మొన్ననే పోయినావు కదా రేవంత్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు ఈ కులగణన పత్రాలు మొత్తం ఆయన ముఖం మీద జింపు, నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, వచ్చాయి బీసీలు అందరం కొట్లాడదాం, రాజ్యాధికారం సాధించుకుందాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాలాంటి వాళ్ళందరినీ ముందట పెట్టు. అంటే ఇప్పుడు ఆయన చేసేటటువంటి బీసీ గర్జనలకు అసలు ఏం లేదంటారా? బీసీ గర్జన కాదు అది తీన్మార్ మల్లి గర్జన. తీన్మార్ మల్లి పదవి కోసం చేస్తున్న గర్జన. మరి ఇప్పుడు ఆయన వెనకంగా పోయేటటువంటి బీసీలకు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఆయన వెనకాల పోయిన బీసీలు ఆర్ కృష్ణయ్య గారు ఆ సభలో కూర్చున్నారు. నాకు ఆయన అంటే గౌరవము. ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి బీసీల కోసం కొట్లాడుతాడు. అలాంటి వ్యక్తి దగ్గర అలాంటి భాష మాట్లాడుతుంటే కొంచెమైనా అంటే మన సమాజం పెరగాలి, మన వర్గం అభివృద్ధి చెందాలంటే ఇంకొక వర్గాన్ని కించపరచొద్దు, ఇంకొక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధి చెందాలి, మనం కూడా పైకి రావాలి. నువ్వు పెరిగినావు, నువ్వు ఒక బిజినెస్లో ఎదుగుతున్నావు, ఇంకొక బీసీకి చేయూత ఇవ్వు, ఇంకొక బీసీని లేపు. అట్లాగాని వాళ్ళుచ్చా వీళ్ళుచ్చా అవి మనం మాట్లాడొద్దు. డాష్ అని మాట్లాడితే మనకేమొస్తుంది చెప్పు? ఇప్పుడు బీసీలు ఓట్లే అంటే నువ్వు రెడ్డిలు ఓట్లు వేయందే ఎమ్మెల్సీ అయినవా? బీసీలకు రెడ్లు అవసరమే, రెడ్లకు బీసీలు అవసరమే, అందరికి ఓసీలు, అందరం ఒకటే మనము. కానీ మనకు జరుగుతున్న అన్యాయం మీద కొట్లాడు. అది అయితే ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు, నిరుద్యోగులు ఎవరైతే మన అశోక్ నగర్లో పోలీసులు లాఠీల దెబ్బలు తింటినప్పుడు కనీసం ఒక్కసారి కూడా రానటువంటి తమ్మి ఇదే కాదు, ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు అశోక్ నగర్లనే కాదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని పంగనామాలు పెట్టిన రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎన్నిసార్లు పోరాటం చేసినావు? అచ్చిరాని జీవోలు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఫైట్లు చేసినావు? అదే అంటున్నా. ఇదే సిరిసిల్లాల
రోజుకొక పద్మశాలి సోదరుడు నేతన్న ఆకలి చావులతోటి ఆత్మహత్యలతోటి చనిపోతున్నారు. ఉరిసిల్లాగా మారింది సిరిసిల్ల. నువ్వు ఎన్నిసార్లు సిరిసిల్లాను విజిట్ చేసినావు? ఏ చేనేత కార్మికుడు కుటుంబానికి పోయి నువ్వు ఆర్థిక సహాయం చేసినావు? ఏ నేతన్న కుటుంబానికి పోయి నేనున్న బిడ్డ మేమున్నాం మీ వెనకాల అనేసి భరోసా ఇచ్చినవు? గీత కార్మికులు ఎంతో మంది చెట్ల మీదకి వెళ్ళి పడి చచ్చిపోతున్నారు, అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వేం పోరాటం చేసినావు? గొర్రెల సోదరులకు, యాదవ సోదరులకు, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ చేస్తలేరు. ఏ గొల్ల కుర్మ సోదరుని గురించి నువ్వు మాట్లాడినావు? ఏ ముదిరాజ్ సోదరునికి చేప పిల్లలు వస్తలేవు, చెర్ల చేప పిల్లలు వేస్తలేరు అనేసి మాట్లాడినావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ దళిత సోదరునికి 12 లక్షల దళిత బంధు వస్తలేదని ఫైట్ చేసినావు? ఏ మల్లయ్య వీడు అన్ని కనబడతలేవా? 2500 రూపాయలు ఇస్తా అన్న దాంట్లో బీసీ మహిళా మనులు లేరా? మా మహిళలకు ఎందుకు ఇస్తలేవు అని నువ్వెందుకు నీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఎందుకు కొట్లాడతలేవు? కొట్లాడు ఫస్ట్. ఎన్నో జరుగుతున్నాయి. కేవలం పట్టభద్రుల ఎన్నికైంది కదా, అంటే నిరుద్యోగుల ఓట్లతోని గెలిచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అశోక్ నగర్ అన్ని దెబ్బలు తింటున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన కనీసం రాలేదు. ఒక్క రోజు వాళ్ళ దగ్గరకు వచ్చి పడుకున్నారు కదా తమ్మి. ఒక్క రోజు అక్కడికి వచ్చి మాట్లాడింది లేదు. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ పోయి అక్కడనే పడుకున్నారు కదా, నిరుద్యోగుల దగ్గరనే కదా. వాళ్ళని రాత్రి అరెస్టులు చేసి ఒక దగ్గర పెడితే వాళ్ళకు నీళ్ళు అందకపోతే మీరే కదా ఫోన్లు చేస్తే మా వాళ్ళందరూ పోయి నీళ్ళు ఇచ్చింది. తిండికి నీళ్ళకి ఎడబాసినటువంటి నిరుద్యోగులను పట్టించుకోకుండా ఆ టైంలో ఈ మధ్య ఒక చర్చి ఉంది అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక చర్చి ఉంటే అందులో కొన్ని పైసలు గాయమైనాయి అని చెప్పి ఒక దొంగకు రక్షణ కల్పించేందుకు తీన్మార్ మల్లన్న ఒక రోజు మొత్తం అక్కడ ఉండని చెప్పి తెలుస్తా ఉంది. అవును, ఎట్లా చూస్తారు అక్కడ? ఏ బ్లాక్మెయిల్ దందాల కోసం ఎక్కడైనా ఉంటాడు, ఏమైనా చేస్తాడు, పైసల కోసము పదవుల కోసము ఏదైనా చేస్తాడు తీన్మార్ మల్లయ్య. ఆయన గురించి ఎక్కువ తక్కువ డిస్కషన్ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన నమ్మద్దు. ఏ ప్రజలు అంటే బీసీ బిడ్డను నేను అస్తానా అని చెప్పి మమ్మల్ని ముంచే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అంటే మన ఓట్లు మనమే వేసుకుందాం, మనమే గెలుద్దాం. ఇప్పుడు బీసీలు అంటాడు, మొన్నటిదాకానేమో బహుజనులు అన్నాడు, ఇప్పుడు బహుజనవాదాన్ని వదిలేసిండు. బీసీని అంటాడు, రేపు మళ్ళీ యాదవ అంటాడు, మళ్ళీ తర్వాత ముదిరాజ్ అంటాడా, మళ్ళీ తర్వాత కుర్మ అంటాడా, మళ్ళీ తర్వాత గౌడ అంటాడా, మళ్ళీ తర్వాత ఈ పద్మశాలి అంటాడా, పెద్ద పెద్ద సామాజిక వర్గాలను కూడా విడదీస్తాడా? మరి ఏం చేస్తాడా అనేది వీళ్ళది. అంటే ఏం ట్రాప్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది వీళ్ళ పెద్దదే ఉన్నది వీళ్ళ స్కెచ్. అయితే రేవంత్ రెడ్డి రంగులు మార్చడానికి ఊసరా వెళ్ళి కదా జెండాలు మార్చిండు. అదే ఏంది అది అక్కడ ఢిల్లీకి పోయిండు. ఈ కండువ గానుక మారుస్తే ఉరేసుకొని చచ్చినట్టే అనేసి తాడు పెట్టుకున్నాడు కదా మెడకు. మళ్ళా ఓ 4-5 రోజులు చూడంగానే మళ్ళీ కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఏం నమ్ముతాం తమ్మి ఇవన్నీ? అదే నేను నా గమ్యాన్ని చేరేదాకా నేను ఎక్కుతా అన్నాడు. గమ్యాన్ని చేరిండు, ఇంకొక గమ్యాన్ని చేరాలని గట్టి ప్రయత్నం చేస్తాడు. ఆ గమ్యం చేరబోయే దాంట్లోనే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు, బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. పెద్ద పెద్ద మేధావులు పాల్గొంటారు కదా అక్క అందులో. ఈ పెద్ద పెద్ద మేధావులు అంటే మా వకులాభరణం కృష్ణమోహన్ కూడా కూర్చున్నాడు ఆడ పక్క పొంటి. ఇక మా బీసీ మా అదే కృష్ణయ్య మన ఇంకొంతమంది కూర్చున్నారు. ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. వకులాభరణం కృష్ణమోహన్ అనేటాయనే ఏ పార్టీలో ఉండి ఏ పదవులు అనుభవించిండు, ఎంతమంది బీసీలకు ఎంత వేసిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.